శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే పరమాత్మకు పార్వతీ పరమేశ్వరులకు శ్రీరామచంద్రమూర్తికి వరాహలక్ష్మీ నృసింహస్వామికి సమస్త సద్గురు సాయినాథ మహారాజుకి పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పరాల్ పతిత పవన సోప్రకాశ పరంజ్యోతి పరాత్పరాల్ పతిత పవన ప్రకాశ వరదాయక సగనలోక వరదాయక సగనలోక వాంఛిత సుఖద ప్రమేయ వరదాయక సకలలోక వాంఛిత సుఖద ప్రమేయ పాకి 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 పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదా నికేతన్కు శ్రీరామచంద్రమూర్తికి పార్వతీ పరమేశ్వరులకు వరాహలక్ష్మీ నృసింహస్వామికి సమస్త సద్గురు సాయినాథ మహారాజుకి ప్రియతమా
నవ నవ మధువుల నలిని జలముల నవ నవ మధువుల నలిని జలముల కొసరి కొసరి మధురసమే ఇటురావో ప్రియతమా ఇటురావో ప్రియతమా ఇటురావో ప్రియతమా చలిగాలులలో చెలుమము నీవై చలిగాలులలో చెలువము నీవై జిలిబిలి తారల చెలువము నేనే ఇంద్రభోగమే అనుభవింపగా ఇంద్రభోగమే అనుభవింపగా రావో ఇటు రావో రావో ప్రియతమా అవును శశి, నేను సైతము నీ దివ్య సుందర విగ్రహ జోత్సల మధుర కాంతులలో తేలిపోవచ్చుంటిని. ఆ కాంతులలో ఉన్న ప్రఫుల్లత మగుచున్న అమృత కుసుమాల మధ్య నడిచిపోవచ్చుంటిని. ప్రతి కుసుమమును నీ హృదయ మధురమును సందర్శించుచుంటిని. ఆ హృదయంలోని మధువులు అబ్బా ఎంత తీయగానున్నది. ఏమో ఆ రోజులు ఈ రోజులు కావు చేసి కాలము మారినది. ఆనాడు పాండవులు చతురబ్ధపరీతమైన ఈ వసుంధరను ఏకైక ఛత్రముగా పరిపాలించిన రాజాదిరాజులు. కరితురగోగ్ర సద్భట వికాయ నిరంతరవరోధిని చిరులు హరించిపోయినవి జీర్ణములైనవి రాజ్యభోగము. తరువుల నీడల వనముల దినపస్తులు మాడుచు వ్యధాపరిత దినంబుల కరుపగనందురు చూటిని నిశ్చయాంగమై
అమ్మ వైఖరి. మన పెళ్లి విషయంలో వాళ్ళకేం సంబంధం? పిచ్చి చేసి పిల్లల పెండ్లి విషయం నా తల్లిదండ్రులకు లేని సంబంధమా? ధన కనక వస్తువాహనముల ఘనత చూసి మురిసిపోవునట్టి సంకుచిత వరదని మీ తల్లిదండ్రులు. మరి మేము అరణ్య సంచారము నచ్చిన పిచ్చి బికారులం. చాలు బావా, ఇలాంటి కఠినమైన మాటలతో నా హృదయాన్ని గాయపరచొద్దు. శశి నీకు హృదయం లేదు, ఉన్నా అందులో నా మీద ప్రేమ లేదు. శశి, నా హృదయమును నా ప్రేమను శంకించుచున్నావా? నీ కోసం నా తల్లిదండ్రులైనా ధిక్కరిస్తాను. ధిక్కరింతువా? కులకన్యలకు తగదు శశి. మగవాళ్ళు పిరికివాళ్ళు. శశి, హద్దు మీరు మాట్లాడుతున్నాను కదా బావా. గాంధీవి పాశుపతాస్త్రధారి లోక భీకర సంగ్రామన నిర్దలిత సమస్త రాజన్యమస్తుకులైన వీరార్జునునికి బలరామకృష్ణుల వీర సోదరి సుభద్రాదేవికి నేను కోడల్ని. శశి, నా హృదయంలో నా ప్రేమను శంకించుచున్నావా? ప్రళయ పరిపూర్ణ మహితమ శశి అలంకరించిన ఎట్టి స్వర్ణపీఠి నీవు తిలకింపగోరదవే నిఘనుము హృదయమును చీల్చి చూపెద ఇది సఖ్య నీతో వివాహం జరగకున్నను అగ్నికి ఆహుతవుతును బావా. శశి, వీరరసమున సహితము నీ ముఖచంద్రుడు అమృతకలం వల్లే ప్రసరింపజేయుచున్నాడు. అలాగేనా నా ప్రతిజ్ఞ విను. పురుషేనాని వకమ్ములొక్కటి సముద్రోదించి మార్గల్లా నీ గురుడే నాగలి దాల్చి వచ్చి ఒకటం కోర్మిల్లినంతాగిలం సర్వర్షానల లోక భీకర మగోచారువెత్తి ఉంచి సమస్తము చిదికి నీ వాణిని గ్రహింతం చేసి అందాల రాసి అనురాగమాలికరాగే ఇలోని సత్య సుఖాన తరియుచుమా చలి తరియుచుమా నీమేని చాయి తలుకు నీలోని వల్ల పుల్ల కులుకు నీమేని చాయి తలుకు నీలోని అందాలన్నీ నీలోని అందాలన్నీ నా సొంతమే చెలి నా సొంతమే చెలి అందాల రాశి చలి ఏమిటి ఎదుర్కొనేవాళ్ళతో ఆటలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనుషుల లెక్క ఒక మాట చెప్తే బుద్ధి ఉండాలి. శశిదేవం తప్పులేదు అత్తయ్య, నేనే ఉద్యానవనమునకు రమ్మన్నాను. అయ్యో నాయన, ఇప్పుడు నేనేమన్నాను? ఎదిగింది కదా అని దీనికి బుద్ధి చెప్తున్నాను. నువ్వు బుద్ధి చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదమ్మా. అనవసరంగా కేకలు వేయకు. నోరు మై, చెంపలు పగలు కొడతాను. ఎవరెక్కడ? ఈ సిగ్గుమాల దాన్ని అంత పొలం తీసుకెళ్ళండి.
అయ్యో నా తల్లి, నేను కసురుకోవట్లేదమ్మా. ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఎవరైనా చూస్తే బాగుండదు. అంతఃపురంలోకి వెళ్ళి ఆడుకోమంటున్నాను. అభిమన్యు, అమ్మా నువ్వు అంతఃపురానికి వెళ్ళు. అది కాదు వదినా, శశిరేఖ అభిమన్యులు చిన్ననాటి నుండి ఇలాగే ఆటపాటలతో నెమ్మది జంటలా పెరిగారు. ఈ వేళ కాకపోయినా రేపైనా వాళ్ళిద్దరు ఒకటయ్యేవాళ్ళే కదా. ఒకటి అవుతారో కారో మనం ఏమైనా చూడొచ్చావా? ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో ఎవరికి తెలుసు? నీకు మాత్రం అడుగు కాపురం రాసి పెట్టిందని మేము అనుకున్నామా? వదినా, మాట వచ్చినప్పుడల్లా పదే పదే నా అడవి కాపురాన్ని ఎందుకమ్మా విమర్శిస్తున్నావు? అయ్యో నా తల్లి, నిన్ను నేనేం విమర్శించలేదమ్మా. అనుకున్నావని మాట వరుసగా అన్నాను. ఒకటి అందం 100 కాయడు కర్మకాలి. అడవులో బ్రతుకుతున్నా అభిమానంతోనే బ్రతుకుతున్నా లేవదన్నా. నీవు అనుకున్నంత నీచంగా మాత్రం బ్రతకలేదు. అంటే అక్కడ మేమేనా నీచంగా బ్రతుకుతున్నది? నేను ఆ మాట అనలేదే. అయ్యో నా తల్లి, నువ్వెందుకంటావమ్మా? అన్నీ నా చేతి అనిపిస్తావు. నీకు గాని ఆ సత్యకు గాని ఆ రుక్మిణికి గాని నోరులున్నాయా? ఏమనంటే రేవతి నోరు రేవంతా అంటారు. ఒకటి అందం 100 కాయడు. నేను కూడా అమ్మ అబ్బాలు కాదని అడవి పెళ్ళి దొంగ పెళ్ళి చేసుకుని ఉంటే. ఏమిటా మాటలు? బుద్ధిహీనురాల. అవునవును, మీరందరూ తెలివైన వాళ్ళు, నేను ఒక్కదాన్ని బుద్ధిహీనురాల్ని. నోరు మూసుకొని బొమ్మ వలగో. ఎప్పటికైనా మీరు ఒకటే. నేనే పరాయిదాన్ని. అన్నయ్య, సుభద్ర ఊరుకో తల్లి, రేవతితో నీకేలా? అన్నయ్య, సామ్రాజ్య వైభవలే మానవత్వానికి పరాకాష్ఠగా భావించేవారు అనుకోలేదు. ఇప్పుడు నీకేం తక్కువైందమ్మా? రేవతి ఉన్మాదిని, దానితో నీకేలా? అన్నయ్య, ఇంతవరకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. శశిరేఖ అభిమన్యులు యుక్త వయసుకు వచ్చారు. వాళ్ళిద్దరికి ఆ 3 ముళ్ళు పడ్డాయనిపించు. ఓ ఆ విషయమా? అది అదేమిటన్నయ్య అది అలా నీళ్ళు నవ్వుతున్నావు? ఈ వైఖరి చూస్తే రాబోయే పత్తిత్తులు అమృతం విషయం కూడా అర్థమవటలేదు. సుభద్ర, పెద్దన్నయ్య హృదయము సకల్మషమో నిష్కల్మషమో నీ వెరుగవా? బలరామునకు అందరూ కావలసిన వారే, నాకు శత్రువులు లేరు. మీ ధర్మరాజు బావు వల్లనే నేనును అజాత శత్రుడనే. కానీ శశిరేఖాభిమన్యుల విషయంలో నేను నీకు కొంత అప్రియము చేయవలసి వచ్చినది. శశిరేఖను దుర్యోధన కుమారుడైన లక్ష్మణునికిచ్చి వివాహము చేయదునని దుర్యోధనులకు వాగ్దానము చేసి ఉంటుంది. ఆ వాగ్దానము జరిగి తీరవలసిందే. ఏదో చిన్ననాటి పిల్లల ముచ్చట చూసి నవ్వులాటకు చేసుకున్న వాగ్దానములు కార్యరూపము ధరింపవు సుభద్ర. మీ నిజ స్వరూపము ఇప్పుడు బయటపడింది. మీరు గుణగ్రహాలు అనుకున్నాను కానీ సామ్రాజ్య వైభవాలే మానవత్వానికి పరాకాష్ఠగా భావించేవారు అనుకోలేదు. సుభద్ర, విద్యావతివి విషయమును గ్రహింపము. ఉత్తముడు వాడు ముఖ్య శిష్యులు నా కల సుయోధనులు. అతని ప్రార్థనమున అతని బట్టికే శశినిత్తునంటినమ్మా. తప్పగా జాలనాడు వాగ్దానమిప్పుడు. దుర్యోధన పుత్రునకు శిక్షించుడు నా వాగ్దాన పరిపాలన అవసరమే గాని మిమ్ము అవమానించు తలంపు కాదు. అవునవును, ఇది అవమానించకంటే ఇంకా ఘోరము, తుచ్చము, క్షణభంగురము, చంచలమైన రాజ్యలక్ష్మినే ప్రధానంగా భావించి అనిత్యమైన భోగభాగ్యాలను ఆశించి నీ వాడబిడ్డకిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయింది. ఇంతకంటే మోసం కుట్ర ఇంకేం కావాలి? సుభద్ర, ఇక చాలింపము. హద్దులు మీరు మాట్లాడవలదు. నాది ధర్మమో అధర్మమో నాకు తెలుసు. దుర్యోధనుకు బలరాముడిచ్చిన వాగ్దానము జరిగి తీరవలసినదే. నా కుమార్తె యోగక్షేమములు విచారించవలసిన బాధ్యతలు నావి. అరే, ఎంతసేపు నీ అమ్మంజును గొడవయే గాని మా మంచి చెడ్డలు విచారించవలదా? నిన్న అడవి బిచ్చగాండ్రకు దారబోసి నీ బ్రతుకును చూసి అహోరాత్రములు ఏడ్చుచున్న ఏడుపు చాలక
మరలా మా శశిని కూడా ఆ అడవులకే దారపోయమని ఏ అడుగు పెట్టి హితవు చెప్పగలదు? నీవు తినుచున్న బిచ్చపు కూడే మా సంతానమును కూడా తినిపింపవలనటి నీ ఆశయమైనచో ఆ వస్త దాపురింప చేయుటకు ముందే నా చేతుల శశిరేఖ కంఠము ధరించే. చాలింపుడు మీ అధిక ప్రసంగము. అభిమన్యు, బిచ్చపు కూడు తినుచున్నది మీరు, మేము తినుచున్నది అభిమానపు కూడే. ఓహో, ఎంతటి వాడవైతే ఓటరా వనవాస ధూర్తుడా. మామ, పాండవులు చేయుచున్న వనవాసము ధర్మము కొరకు, న్యాయము కొరకు, యుక్తాయుక్త నిర్ణయము కొరకు. మీ ధర్మము పాటిదే మా ధర్మమైనచో ఒక్క గడియలో మీ శిష్యుడు దుర్యోధనుని అతని సామ్రాజ్యమును ఈ అభిమన్యుడు అక్కడే దూషణతము సర్వనాశనము సమస్త శాస్త్రము సైన్య కోలాహలము చేసి దుర్మదంత కౌరవ శతగంట మిగిలిత నిరంతర ఉద్ర కోలకుశలను వసంతర మీద ప్రముఖింపజేసి దాతరాష్ట్రకూటములకు భరతవాక్యము చెప్పగలడు. అల సుయోధన గురుడు నంతరచుచున్న నీవే నీ కొయ్యనాగలి నెత్తిన దాల్చి అతని సాయముగా వచ్చిన అఖిల సేన ఒక్క తుడిలోన వీపులు చెక్కగలను. శభాష్ అభిమన్యు, శభాష్. నీవెంతటి వీరుడు వైద్యువని ఇప్పుడే తెలుసుకుంటేనిరా వాచాలుడా. కౌరవుల పుణ్యమాయాన్ని అడవులలో బెచ్చమెత్తుకొనుచున్నాను. మీ వాక్పారుష్యము తగ్గుటలేదురా. మామా, పాండవుల పరాక్రమ అడవుల్లో అంతరించిపోయినదో లేక అది దినదిన ప్రవర్ధమానమై శాస్త్రవ కంటలుంటున్నదో అక్షరమగుచున్నదో నీ అల్లుడు అభిమన్యుకు పరీక్షించి తేల్చుకున్నావు. అందుకొని నీ నాగలే పెద్దలను ధిక్కరించి ఈ తల్లి కన్న కొడుకు దుర్మార్గుడు అపకీర్తి తెచ్చి పెడుతున్నావా నాయనా? ఈరటమ్మా పెద్దలు పిల్లనిచ్చు విషయముననే ఇన్ని అబద్ధములు ఆడుచున్నారే. ఇక పెద్ద పెద్ద విషయములలో ఎన్ని అబద్ధములు ఆడగలరో ఆ దేవునికే తెలియగలదు. వీలే పెద్ద మనుషులైనచో రెండు నాలుగు ఉన్న ప్రతి విషసర్పం ఒక పెద్ద మనుషుడే. అడవులలో ప్రతి పశువు. నోరు మోయము. బాలుడవని నిగ్రహించుకొని కొలితే మాటల మితిమీరుచున్నవి. పాండవులకు వాక్పారుష్యము ఎక్కువని ఆడికను సార్థకము చేయుచున్నావురా గర్వ దుర్విదగ్ధ. మామా, మాది వాక్పౌరుషము, మీది మీ దుర్యోధన సార్వభౌమునిది అసలు పౌరుషము. అంతటి పౌరుషవంతుడు మీ శిష్యుడు, ఎంతటి మీరు వారికి గురుదేవులు. మామా, కత్తికి కత్తిచ్చి కథల రంగమ్మున రాజ్యరాజ్యము చేపట్టలేక చెరుని గారడి విద్య సాయమ్ముగా మమ్ము వనముల కంపిన పౌరుషం కులసది కబరితో కొలువులకి ఒలువులుచున్నట్టి ప్రభుత్వ ఘనత. మామ, చిన్ని కన్నయ్య మామ, శిశుబాలు తల దృంచ చూచుతూ కూర్చున్న సూరశోభ అగగా వర్ణంబతరమే బ్రహ్మయ్యకైన ఓరలను నీవు మగడ అవ్వారు బ్రహ్మరథము పట్టి వ్యాపారమిద్ది ఎన్ని నాళ్ళుగా చెప్పవేల మామా. సుభద్ర, నీ వీరపుత్రుడు మమ్మడుగుచున్న మాటలకు విని ఆనందించుతూ నిల్చుంటివా? అడిగింపుము మా పరాక్రమమునకు వన్నె తరగదు. అమ్మా, మీ వీర సోదరుడు మమ్మడుగుచున్న మాటలు నీవు ఆనందించుచున్నావుగా. అడిగింపు మామా, మా పరాక్రమము కూడా వన్నె తరగదులే. పిల్లకాకి సిగ్గు లేక నీది సహితం ఒక బ్రతుకుగా చెప్పుకొనిచున్నావా? సుభద్ర, ఆడబిడ్డ కుమరని అడుగకూడదు గాని అడిగి తిననికేదమందకమ్మ మాట పుట్టను మగ మాట ములికయేల కొండ బద్దల గుట కొంత మేలు ఓరి వచాల సార్వభౌమ అఖిల సామ్రాజ్యము ఆలితో సహితము పనముగాను ఓడిన పౌరుషము ఆలి చీరలు లాగి అల్లరిసే
చేతులు గట్టి కూర్చున్న దోర్బలం ఆకులు తినుచున్న గడు బ్రతుకు పురుగుల సేనలు ఓర్వలేమని చిక్కి బిక్కరించుచున్న వీరపటిమ మీకే తగునురా భీమయ్య మీకే తగును సిగ్గులేగేల భీరముల్ చెప్పికొనుడా కూడు లేకున్ననే ఇంత గొప్పయో కూడు కలిగిన ఇక మీకు కొదువయేమి అన్నయ్య ఇక చాలించండి అవమానకర సంవాదం. కూటికి లేక మీ ఇంటికి వచ్చామనే కదా ఈ మాటలన్నీ నేను మా మాటలన్నీ వస్తున్నది. ఆడబిడ్డ ఇంటికి పిలిచి ఎంత గడపన స్థలం ఇవ్వలేదు అన్నయ్య. వచ్చినందుకు మంచి మర్యాద చేసి పంపుతున్నావు. అమ్మా ఊరుకో అమ్మా ఊరుకో. అయ్యా ఆడి తప్పని మామగారు, మాకు మీరు అక్కరలేదు, మీ శశిరేఖ అక్కరలేదు. మీ శశిరేఖ నా దుర్యోధన కొడుకుకైనా ఇచ్చుకో, లేనిచో వీధులతో తిరుగు పిచ్చి బికారి. మామ ఒక మాట గట్టి అందుకును, నేనే కావలి అనుకున్నచో నీ ఒక లెక్క కాదు, నీ నాగలొక లెక్క లేదు. ముక్కోటి నిద్దలు ఒక్కటై వచ్చిన ముక్కలు చక్కలు చేసిన బంధము నెగ్గించుకొని చచ్చిన దక్కించుకో నిన్ను నీ శిక్షగనము నీ బలము జరబోధ సంగర ప్రాంగణములో తలలుగా కత్తులు తరిగి చెగిలి బెంగాడగలవాడ సత్యమిందా. ఏమిటా పిచ్చి ప్రేమ? నా అల్లుడు కార్యసూరుడే అని గర్వించుచుంటుంది గాని ఇంతటి వాక్సూరుడని తలపనైతిని. విద్యాధికులకు కార్యము ప్రధానము గాని మాటలు కావు. పరాక్రమ ప్రదర్శనమును ఇంచుక అలసినట్టున్నావు. అంతఃపురమునకు పోయి విశ్రాంతిగా ఇకొనము. అన్నయ్య పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? కృష్ణ, ఈ పాండవ హతుకులను ఇంత దూరము మేరబెట్టినది నీవే. నిన్ను చూసియే ఈ దుష్టుల వాక్ పరాక్రమం సహించుకోవలసి వచ్చినది. లేదేని ఈ దుష్ట పాండవ కూటమిని దుర్మాత్రమున హలమునకు బలి చేసియుందును. నీ వీరపత్రివి కృష్ణ, ఈ అవమానము నేను ఇంకా భరింపజాలను. సుభద్ర, నేటితో మీకును మాకును రుణము చేయనది. అన్నయ్య, మన పిల్లల పరాక్రమం చూసి మనము సంతోషింపవలయునే గాని కోపింపవచ్చునా? పాలు నెత్తురు వారు అలా
ఒక్కటే గాదని బాలరత్నము అతడు చెల్లిస్తాడు నీకు అగ్రజా అమిత నిష్కల్మషమైన ఆత్మతనది తన మనయతన్న భేదముదరియని కుడుము చేతికి నిచ్చిన కుదకమప్ప దేవుడనయ్యా సుభద్ర వాదమేందా కన్న తండ్రికి గల అధికారము ప్రకటించే ఎక్కువ అంతే అంత మాత్రమునే శశి మీది పాండవులతో వియ్యము ధార్తరాష్ట్రులతో కయ్యము బలరామకృష్ణులకు రెండును ధర్మపక్షము ధర్మమను నది అడవి మధ్యమునను మేము అచ్చోటనేవుదుమింత నిజము కూడుగలిగిన మలమల మాడుచున్న ధర్మమునక జయము తథ్యము సొమ్ము సుభద్ర రేపే నీ ప్రయాణము సన్నాహపడుము ధర్మపత్రి
అంతయు పాండవుల ద్వేషించుచున్నను శ్రీకృష్ణుడొక్కడు ప్రేమించుచున్నాడన్న రహస్యమును మరువవలదు. ఏలనందువా మత్స్యయంత్రము గొట్టి మానిని ద్రౌపది పాండు తనజులు చేపట్టునాడు. పాలాక్షునోరిచి పాశుపతాస్త్ర సంపాదియై పార్థుడు వచ్చునాడు. బకహిడింబాదుల పంచత్వమందిల్చి భీముడు విజయై వెలయునాడు. కొలువులో ద్రౌపది వలువలు పింప పురాత్ములు తై తక్కలాడునాడు. ఏలవకటన కౌంతేయులింత వరకు సల్పినట్టి సాహసపు కజ్జములనెవడు పరమరక్షయైవాని కాపాడునాడో వాడెమిముగాచు భావిని కూడా చెల్లి